ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అధికార పార్టీ తెలుగుదేశాన్ని వీడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఆయన హైదరాబాద్ లో ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోబోతున్నారు. ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆయనే రఘురామకృష్ణంరాజు. ఇదివరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్సభ స్థానానికి టీడీపీ కన్వీనర్ గా పనిచేశారు. కొద్ది రోజుల కిందటే నర్సాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలో తన అనుచరులతో వరుస సమావేశాలను నిర్వహించారు. వారి సూచన మేరకు టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. రఘురామకృష్ణంరాజు కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు వియ్యంకుడవుతారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు నర్సాపురం లోక్సభ నియోజకవర్గం బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని కమలనాథులకు కేటాయించింది. బీజేపీ తరపున గోకరాజు గంగరాజు పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి వంక రవీంద్రనాథ్ పై 80,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ ఒంటరిగా నర్సాపురం నుంచి లోక్సభకు పోటీ చేయనుంది. అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నర్సాపురం నుంచి లోక్సభకు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజును బరిలో దింపొచ్చని సమాచారం. చూడాలి మరి రాజకీయాలు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.